రమేష్, లక్ష్మి అనే దంపతులు హైదరాబాద్లో నివసించేవారు. ఇద్దరూ మంచి మనసుతో సంపన్న కుటుంబానికి చెందినవాళ్లే. కాని వారి జీవితంలో ఒక శూన్యం, పిల్లల లేకపోవడం. 10 సంవత్సరాల వివాహ జీవితం గడిచినా వారు ఎన్నో ఆసుపత్రులు, పూజలు, వైద్య చికిత్సలు చేయించారు. కాని ఫలితం లేకపోయింది. సమాజపు ఒత్తిడి, కుటుంబాల ఆశలు అన్నీ వారి హృదయాలు నిండా బాధతో నిండిపోయాయి. ఒకరోజు ఒక స్నేహితుడు వారిని షిర్డీకి వెళ్లాలని సూచించాడు. మొదట తొందరగా విశ్వసించలేదు, కాని చివరికి ఒక ఆశతో షిర్డీకి వెళ్లారు. షిర్డీలోని సాయిబాబా సమాధి మందిరంలోకి అడుగు పెట్టగానే వారికి శాంతి కలిగింది. లక్ష్మి కన్నీళ్లు తడవగా బాబా విగ్రహం దగ్గర మౌనంగా ఆమె ఇలా ప్రార్థించింది: బాబా, నాకు పిల్లలు కావాలి. మా జీవితం నిండిపోవాలంటే నీ ఆశీస్సే అవసరం. ఆ రోజు రాత్రి షిర్డీలో ఓ మఠంలో వారిద్దరూ విశ్రాంతి తీసుకుంటుండగా లక్ష్మికి ఒక దర్శనం జరిగింది. స్వప్నంలో సాయిబాబా వచ్చి ఆమె తలపై చేయి వేసి ఇలా చెప్పారు: అమ్మా, నీ కోరిక నెరవేరుతుంది. ఏడాది తరువాత నీవు తల్లి అవుతావ్. సద్భక్తితో ఉండు. ఆమె ఉదయం లేచి ఆశ్చర్యపోయింది. ఆ దర్శనం చాలా నిజమైనట్టు అనిపించింది. వారు ధైర్యంగా ఇంటికి తిరిగి వచ్చారు. ప్రతి గురువారం పూజ చేసి బాబా చరిత్రలు చదివేవారు. నిశ్చయంగా 9 నెలల తరువాత లక్ష్మికి గర్భం వచ్చింది. ఒక అందమైన బాబు పుట్టాడు. వారు అతని పేరు సాయిరాం అని పెట్టారు. బాబా లీలలు ఇలా ఉంటాయి. నమ్మండి. ఓం సాయిరాం అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. ఓం సాయిరాం.